హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో తిరుమల అండ్ శ్రీకాళహస్తి టెంపుల్ వ్యూస్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉంటాయి, మిస్ అవ్వద్దు. లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో. అద్భుతమైన వ్యూస్తో పాటు తిరుమలలో కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండ్ శ్రీకాళహస్తిలో ఏమేమి పూజలు చేయించాలని ఉంటుంది. కొత్తగా చూస్తున్న వారికి చిన్న ఇంట్రో. నా పేరు మూర్తి అండ్ ఇది మన ఛానల్ మన ఇండియా. రీసెంట్గా ఛానల్ నేమ్ చేంజ్ చేసా, క్యాప్చర్ ది బెస్ట్ నుంచి మన ఇండియాకి. గైస్, ముందుగా వీడియోని లైక్ చేసి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ ఇంకా 210 సబ్స్క్రైబర్స్ వస్తే మన ఛానల్ 1000 ఫ్యామిలీ మెంబర్స్ అవుతుంది. అండ్ ఈ వీడియోకి ఒక 500 లైక్స్ టార్గెట్ పెడుతున్నా. చూద్దాం ఎన్ని లైక్స్ వస్తాయో. తిరుమల కొండపైకి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ బస్ ఉంటుంది అండ్ రెండోది నడకదారి. నేను ఎప్పుడూ నడకదారి మీద నడుచుకొని వెళ్తా, కానీ ఈసారి బస్ మీద వెళ్తున్నా. మార్నింగ్ బస్సులో వెళ్తా, ఘాట్ రోడ్ వ్యూస్ ఉంటాయి, ఫెంటాస్టిక్ అంతే. బస్ ఫేర్ అండ్ అదర్ డీటెయిల్ డిస్క్రిప్షన్లో ఇచ్చా, చూసేయండి. ఫస్ట్ అయితే ఈ ఘాట్ రోడ్ వ్యూస్ చూసేయండి. గైస్, ఇందాక ఎలిఫెంట్స్ని చూశారు కదా, అవి రోజు మార్నింగ్ గోశాల నుంచి గోవిందరాజ స్వామి ఆలయానికి వెళ్తాయి. మళ్ళీ సేవలు ఊరేగింపు అయిపోయాక ఈవినింగ్ గోశాలకి రిటర్న్ అవుతాయి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మీరు కొండపైకి వచ్చాక బస్టాండ్లో బస్ దిగుతారు. అండ్ బస్టాండ్ ఆపోజిట్లో రామ్ బగీచా రెస్ట్ హౌస్ కనిపిస్తుంది. అలా పక్కనే రైట్ సైడ్లో వెళ్తే అన్నప్రసాదం కేంద్రం వస్తుంది. గైస్, ఈ వెంగమాంబ అన్నప్రసాదం కేంద్రం చాలా మంది భక్తులకి ఉచితంగా ప్రతిరోజు కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తుంది. మీరు వస్తే మిస్ అవ్వద్దు, ఇక్కడ భోజనం చేసి వెళ్ళండి. అండ్ ఫుడ్ మాత్రం చాలా బాగుంటుంది. టైమింగ్స్ అండ్ అదర్ డీటెయిల్ డిస్క్రిప్షన్లో ఇచ్చా, చూసేయండి. అన్నప్రసాదం కేంద్రం నుంచి కొంచెం ముందుకు వస్తే శ్రీ వరాహస్వామి ఆలయం వస్తుంది. ఇది చాలా మందికి తెలియదు. తిరుమల కొండపైకి వచ్చాక అందరూ డైరెక్ట్గా శ్రీవారి దర్శనానికి వెళ్తారు. కానీ ముందుగా కోనేటి పక్కనున్న శ్రీ వరాహస్వామి ఆలయంలో దర్శనం చేసుకోవాలని స్థల పురాణం చెప్తుంది. అప్పుడే మనం కోరుకున్న కోరికలు తీరుతాయంట. సో మీరు కొండపైకి వస్తే ఫస్ట్ శ్రీ వరాహస్వామి దర్శనం చేసుకోండి. వావ్, నేను వెళ్ళిన రోజు స్వామివారి సేవ అయ్యాక ఈ స్వామివారి ఏనుగులు కనిపించాయి అండ్ అందరికీ తొండంతో దీవెనలు ఇస్తున్నాయి. సో ఈ విజువల్స్ని చూసేయండి. గైస్, నేను నా ఇన్స్టా 360 కెమెరాతో తీసిన డ్రోన్ లాంటి షాట్స్ చూసేయండి. స్వామివారికి ఇష్టమైన పేరేంటో తెలుసా? బాలాజీ. ఇక్కడే భక్తి ఛానల్స్ టీవీ కార్యక్రమాలు లైవ్లో షూట్ చేస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్గా ఉంటుంది. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి, కొంచెం ఛానల్కి రీచ్ ఉంటుంది. అండ్ తిరుమల బాలాజీ ఆలయం ఆపోజిట్లో హారతి ఇచ్చాను కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఇది. ఇక్కడే అందరూ ఆ స్వామివారికి హారతి ఇచ్చి దీపాలు వెలిగిస్తారు.
ఓం నమో వెంకటేశాయ. గైస్, మీకు కొండపైన రూమ్ దొరకలేదా అండ్ లగేజ్తో వచ్చేసారా కొండపైకి? నో ప్రాబ్లం. ఫ్రెష్ అవ్వడానికి చాలా వాష్రూమ్స్ అండ్ లాకర్ రూమ్స్ ఉంటాయి. లగేజ్ మొబైల్స్ మీద దర్శనం క్యూలో ఇచ్చేవచ్చు, మళ్ళీ దర్శనం అయిపోయాక తీసుకోవచ్చు. ఇదంతా ఫ్రీనే. ఇప్పుడు క్యూ లైన్స్ అండ్ కంపార్ట్మెంట్స్లో మిల్క్, రైస్ ఐటమ్స్ పెడుతున్నారు, సో దర్శనం లేట్ అయినా నో ప్రాబ్లం. ఆ స్వామివారు ఆలయం ఎదురుగా ఈ టీటీడీ ప్రొడక్ట్ స్టాల్స్ ఉంటాయి, మీకు నచ్చితే చూసి కనుక్కోండి. దర్శనం అయిపోయాక బయటికి వచ్చాక లెఫ్ట్ సైడ్లో లడ్డూ కౌంటర్స్కి వే ఉంటుంది. 300 రూపీస్ సర్వదర్శనం అయితే ఒక లడ్డు ఫ్రీగా వస్తుంది అండ్ మనం సపరేట్గా లడ్డూస్ తీసుకోవచ్చు. ఒక లడ్డు కాస్ట్ 50 రూపాయలు అండ్ ఒక పర్సన్కి 4 లడ్డూస్ మాత్రమే ఇస్తున్నారు. గైస్, ఈ కోనేరు ఇప్పుడు రెనోవేషన్లో ఉంది, ఆగస్ట్ 31 వరకు. అండ్ చూసేయండి ఈ టైం ల్యాబ్స్ అండ్ డే అండ్ నైట్ విజువల్స్ని. మనం తిరుమలలో ఉన్నప్పుడు మనం చెప్పాల్సింది ఇది ఒకటే, గోవిందా గోవిందా. అలానే మన మనసులో ఎప్పుడు ఓం నమో వెంకటేశాయ అని అనుకుంటూ ఉండాలి. నెక్స్ట్ రోజు మార్నింగ్ శ్రీకాళహస్తికి ప్రయాణం సాగించాం. మార్నింగ్ తిరుమల నుంచి శ్రీకాళహస్తి వెళ్తుంటే రోడ్వేలో వ్యూస్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. చూసేయండి ఈ వ్యూస్. అండ్ తిరుమల నుంచి శ్రీకాళహస్తికి ప్రతి 10 నిమిషాలకి ఒక బస్సు ఉంటుంది, సో బడ్జెట్లో కంప్లీట్ చేయొచ్చు ఈ ట్రిప్ని. శ్రీకాళహస్తికి చాలామంది రాహుకేతు గ్రహణం యొక్క దోషం పోవాలని పూజ కోసం వస్తారు. అలానే శ్రీ నాగ ప్రసన్నాంబ అమ్మవారు ఆలయం కూడా ఇక్కడ ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రానికి చాలా చరిత్ర ఉంది. ఈ ఆలయం వాయులింగానికి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం లోపల భాగం 5వ సెంచరీ అండ్ బయట భాగం 11వ సెంచరీలో రాజేంద్ర చోళ వాళ్ళు నిర్మించారు. ఇక్కడ చరిత్ర ఏం చెప్తుందంటే, ఇక్కడ శివలింగానికి రక్తం వస్తే దాన్ని ఆపడానికి కన్నప్ప తన 2 కళ్ళుని దానం చేశారని, అప్పుడు శివుడు మోక్షాన్ని ప్రసాదించారని ఉంది. అలానే విఘ్నేశ్వరుడికి చరిత్ర కూడా ఉంది. అలానే ఈ ఆలయానికి శ్రీకాళహస్తి పేరు ఇలా వచ్చిందంట. శివుడు ఈ 3 ప్రాణులకు మోక్షం ఇచ్చారని, ఆ ప్రాణులే సాలిపురుగు, పాము, ఏనుగు. అందుకే శ్రీకాళహస్తి అంటారు. అదే శ్రీకాళహస్తి. ఇంకా చాలా ఉంది చరిత్ర. అలానే ఇక్కడ గురు దక్షిణామూర్తి అభిషేకం చేయించుకుంటారు. అండ్ మేము లోపల ఉన్న అన్ని ఆలయాలకు వెళ్ళి చాలా దగ్గర నుంచి దర్శనం చేసుకున్నాం లోపల వరకు వెళ్ళి. అలానే ప్రతిరోజు ఉదయం 9 నుంచి 12 వరకు గురుదక్షిణామూర్తి అభిషేకం చేస్తారు. ఇది మిస్ అవ్వద్దు ఇక్కడ. ఈ అభిషేకం కూడా చాలా ముందు కూర్చొని చూసాం. డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చా, చూసేయండి.
అండ్ మేము వెళ్ళిన రోజే మహేష్ బాబు వాళ్ళ ఫ్యామిలీ కూడా శ్రీకాళహస్తికి వచ్చారు. ఆలయం లోపల ఫోన్ అలౌ లేదు, సో బయట వరకే చూపిస్తున్నా. ఈ ఆలయానికి 4th గేట్ నుంచి వెళ్ళాలి లోపలికి. అండ్ రాహుకేతు పూజ యొక్క డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చా, చూసేయండి. ఈ వీడియోకి ఇంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ జై హింద్.